అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డీసీసీ బ్యాంక్. ఈ డీసీసీ బ్యాంకు ప్రస్తుతం డీసీసీ చైర్మన్గా కొనసాగుతున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి. అయితే ఈ డీసీసీబీలో 20 మంది డైరెక్టర్లు ఉంటారు. 20 మంది డైరెక్టర్లకు సంబంధించి చూసుకుంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పీకర్గా కొనసాగారు పోచారం శ్రీనివాసరెడ్డి. అయితే అదే కోణంలో కూడా అప్పుడు అన్ని సొసైటీ చైర్మన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలుగా గెలుపొందాయి. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డీసీసీబీ చైర్మన్గా పోచారం భాస్కర్ రెడ్డిని చేశారు ప్రభుత్వం. అయితే ఈ డీసీసీబీలో 20 మంది డైరెక్టర్లు ఉంటారు. 20 మంది డైరెక్టర్లు 14 మంది డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆ డైరెక్టర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చైర్మన్గా అవుతారు. అయితే డీసీసీబీ వైస్ చైర్మన్గా రమేష్ రెడ్డి కొనసాగుతున్నారు. వేల్పూర్ సొసైటీ చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన. అయితే ఈ డీసీసీబీలో 20 మంది డైరెక్టర్లు ఉన్న నేపథ్యంలో 20 మంది డైరెక్టర్లు పూర్తి స్థాయిలో ఎవరికి మద్దతు ఇస్తే వారు ఏదైతే 1/3 ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎవరు మద్దతు ఇస్తే వారు చైర్మన్గా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డీసీసీబీకి సంబంధించి ఇప్పటికే చక్రం తిప్పుతుంది కాంగ్రెస్ పార్టీ. డీసీసీబీ ఎలాగైనా కైవసం చేసుకోవాలి నిజామాబాద్ డీసీసీబీ అని చెప్పి పూర్తి స్థాయిలో రసవతంగా సాగుతున్నాయి. ఇప్పటికే డీసీసీబీకి సంబంధించి ఈ నెల 4న నోటీసులు అయితే అందజేశారు. పూర్తి స్థాయిలో ఈ అసమ్మతి ఉందో అవిశ్వాస తీర్మానానికి సిద్ధం చేయాలి, మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాము అందరం అని చెప్పి ఈ 4న నోటిఫికేషన్లు ఇచ్చారు. దానికి సంబంధించి ఈ మొత్తంగా ఈ నెల 21న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఏదైతే ఈ ప్రత్యేక సమావేశంలో ప్రస్తుతంగా సభ్యుడు ఏదైతే చైర్మన్గా కొనసాగుతున్నారో పోచారం భాస్కర్ రెడ్డి పైన అవిశ్వాస తీర్మానం పెట్టి అదే రోజు కూడా కొత్త చైర్మన్ని ఎన్నుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడు అదేవిధంగా పార్టీలు రాష్ట్రంలో అధికారాలు చేంజ్ అయినప్పుడు ఈ తతంగం అంతా కొనసాగుతుంది. అతిపెద్ద సహకార సంస్థ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో ఏదైతే సహకార సంఘంలో చైర్మన్లు కావడం, అందులో నుండి 20 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆ సహకార సంఘాలకు సంబంధించిన చైర్మన్లు అందరూ కూడా ఓటేస్తే ఇక్కడ 20 మంది డైరెక్టర్లు ఎన్నుకోబడతారు. 20 మంది డైరెక్టర్లు పూర్తిగా 14 మంది డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున జాయిన్ అవుతున్న తరుణంలో దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పచ్చు. మొత్తంగా ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా పోచారం భాస్కర్ రెడ్డి జహీరాబాద్ నుండి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన కూడా ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టడం దీనికి అంతటి కూడా పూర్తి స్థాయిలో సుమగం అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఎలాగో అయినా డీసీసీ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జైరాబాద్ టికెట్కు గతంలో పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ బీవీ పాటిల్ బీజేపీ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనకు ఆ స్థానం సుగమం అయిందని చెప్పాలి. అదే తరుణంలో కూడా డీసీసీ చైర్మన్కు ఎలాగూ నేను రాజీనామా చేయాలి కాబట్టి ఇప్పుడే అవిశ్వాస తీర్మానం పెడుతున్న నేపథ్యంలో నాకు మార్గం ఈజీ అయిందనే నేపథ్యంలో డీసీసీ చైర్మన్ ప్రస్తుతంగా అవిశ్వాసం ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో రాజకీయం రసవత్తగా అవుతుంది. ఎలాగైనా నిజామాబాద్ డీసీసీని కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.